ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు? ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మాత్రమే మారాడు. ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు 2,46,000 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది. కేవలం మార్పు ఒక వ్యక్తి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు ఇలా 2,46,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం, అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకొని తినుకోవడం. అప్పట్లో డిపిటి పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్లు నొక్కు నేరుగా డిబిటి పాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 5 సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల 53,52,000 మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పడుతా ఉంది. కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలలో
నా రైతన్నలకు పంపించిన మొత్తం 33,300